ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా మా గత ప్రభుత్వంలో జగన్ గారు కూడా మేమేం అడగలేదండి. ఆయనే 10,000 మాకు ఉచితంగా ఇచ్చారు ఆయన. అది మాకు దేనికంటే ఏదో ఇన్సూరెన్స్కి, ఏదో రిపేర్ల కట్లకి మాకు కొద్దిగా ఇచ్చినట్టుగా ఫ్రీగా ఇచ్చారండి. అవి చేసుకుంటాక మాకు కొద్దిగా బాగానే దొరికినాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోయి రోడ్డున పడి మా పిల్లలకి, మా భార్యలని మేము అనాథల కింద అయిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నామండి. కానీ ఏంటంటే ఈ పిల్లల్ని చదివించుకుంటాకైనా, మేము బతికితాకైనా ఏదైనా మాకు ఇదిగోండి రోజుకి 1,000 రూపాయలు, 1,500 తోలుకొని దానికి కిస్తీ కట్టుకొని బండికి, ఆటోకి వాయిదా కట్టుకొని పిల్లల్ని చదివించుకుని పిల్లల స్కూల్లో ఫీజులు కట్టుకోవడానికి, ఇంటి అద్దె ఉంటే అద్దె కట్టుకోవడానికి మాకు అన్నింటికి ఎవరి మీద ఆధారపడకుండా మా కష్టం మీద మేము ఆధారపడి మేము చేసుకుంటున్నామండి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి మాకు లేదండి. చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు మాకు ఎక్కే టికెట్లు కూడా లేకపోతే కిరాయి కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరి ముఖ్యంగా ఆడవాళ్ళండి. ఆడవాళ్ళే తప్ప మగవాళ్ళు మాకు సర్వీస్ ఉండదు, వాళ్ళ కిరాయిలు ఉండదు. 8 మంది ఆడవాళ్ళు ఉంటే బండిలో 2 మగవాళ్ళు కానీ 1 మగాయన కానీ ఉంటారండి. అటు విధంగా ఆడవాళ్ళనే ఫ్రీగా బస్సు ఎక్కించి పెడుతుంటే ఆడవాళ్ళు మాకు ఎక్కకుండా మేము ఖాళీగా ఉండి నిరుపేదలుగా మేము ఈ పరిస్థితి ఇది ఉండాలండి. కానీ దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే మమ్మల్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైతే కావాలో, మాకు ఎంతైతే కావాలో మాకు సహాయం దయచేయమని అడిగినాం. అలాగేనండి మాకు లేకపోతే ఏదైనా ఉద్యోగాలు కానీ, ఏదైనా ఉద్యోగాలు ఏ ప్రైవేట్ కంపెనీలోనో లేకపోతే ఏదైనా కంపెనీలో కూడా నెల కిందని వచ్చే జీతాలకు కానీ మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, మా కుటుంబాలన్నీ రోడ్డున పడకుండా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, మా ఆటో కార్మికులందరినీ మీరు దృష్టి పెట్టుకుని మమ్మల్ని, మా పిల్లల్ని, మా భార్యల్ని, మమ్మల్ని మీరు ఆదుకుని మీరు నడిపిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ బొలిశెట్టి శ్రీని గారికి నిన్న విన్నతి పత్రం ఇచ్చామండి. ఎమ్మెల్యే గారికి మా విన్నతి పత్రం కూడా మీరు స్వీకరించాలి. మా బాధలు, మా కష్టాలు మీరు మీ దృష్టికి రావాలని ఈ S4 ఛానల్ ద్వారాగా మేము తెలియపడుతున్నామండి. ఈ ప్రెస్ వచ్చినందుకు S4 ఛానల్ వారికి మేము నమస్కారాలు చెప్పుకుంటున్నాం.